హాయ్ ఫ్రెండ్స్! ఇవాళ ద్వాదశి కదండీ! అంటే శ్రీకృష్ణుడు క్షీరసముద్రం నుంచి గాఢ నిద్రలో నిద్రలేసి మన బృందావనికి అడుగు పెడతాడనమాట. అంటే తులసి బృందావనంలోకి అడుగు పెడతాడు. అందుకే ఇవాళ తులసికి కళ్యాణం చేస్తారనమాట. ఇయన్నీ బానే ఉన్నాయి కదండీ పూజలని. నేనొక విషయం చెప్తున్నానండి. అక్కడ మనకి పలాసలో జరిగిన విషయం అందరికీ మన ఆంధ్రప్రదేశ్ ఏంటి, తెలంగాణ మొత్తం, మన దేశం మొత్తం కోడైకొస్తుంది కదా! పూజలు చెయ్యండి. కానీ పోటీతో చెయ్యొద్దండి. నేను చెప్పేది నిజమో కాదో మీరే ఆలోచించండి. మీరు ఎంతో రిస్క్ తీసుకుని అంత జనంలో మనం గుడికెళ్ళటం కన్నా ఇంట్లో ప్రశాంతంగా కూర్చుని ఆ దేవుణ్ణి స్మరించుకోవటం చాలా బెస్ట్ అండి. మనం ఇప్పుడు ఆ దర్శనం చేసుకోవాలి అనుకుంటే ఆ దేవుణ్ణి తర్వాత ఇంకొక రోజు ఎళ్లి చేసుకోండి. అంత రిస్క్‌లో నేనే ముందెళ్లి చూడాలి, నేనే చెయ్యాలని చెయ్యొద్దండి. చాలా చిన్న పిల్లోడు ఒక్కసారి లెగువమ్మా, ఒక్కసారి లెగని ఆ తల్లి బాధపడుతూ అడుగుతుంటే అసలు కడుపనేది తరుక్కుపోయిందండి. మనం పూజ చెయ్యాలి గానీ దేవుడి దర్శనానికని ఎళ్లి మనం ఇట్లా ఇదైపోకూడదండి. ఇంట్లో చేసుకోండి ప్రశాంతంగా. రద్దీగా ఉన్నప్పుడు ఏ గుడికి ఎళ్ళొద్దండి. దేవుడనేవాడు ఎక్కడైనా ఉంటాడు. మన సృష్టిలో ఎక్కడైనా ఏ మూలైనా దేవుడున్నాడండి. మనం ఇంట్లో ప్రశాంతంగా దీపం పెట్టుకొని పూజించుకోండి. అంతేగాని రిస్క్ తీసుకుని ప్రాణాల మీదకు తెచ్చుకోమాకండి. దేవుడు ఎప్పుడూ మనల్ని ఈ ఆ విధంగా పోటీ పడి పూజించమని చెప్పలేదనమాట. భక్తితో పూజించండి. భక్తితో ఉండండి. అంతేగాని చాలా జాగ్రత్తగా ఉండండండి గుళ్ళకెళ్ళేటప్పుడు. ఏ రద్దీ లేని సమయంలో దేవుడి దర్శనం చేసుకున్నా దేవుడు మనకంతా మంచే చేస్తాడు. ఓం నమః శివాయ.